సుప్రీంకోర్టు ఆదేశాలతో తమ పాస్పోర్ట్లు ఇవ్వడానికి వచ్చినటువంటి నాయకులు ఎవరైతే దేవినేని అవినాష్, అట్లాగే తలశిల రఘురాము, మరొక వైపున ఎవరో ఆ లేళ్ల అప్పిరెడ్డి, గవాస్కరు, ఈ టీం అందరి దగ్గర పాస్పోర్టులు సీజ్ చేయడమే కాకుండా వాళ్ళకి సంబంధించి వాళ్ళని సుదీర్ఘ గంటల పాటు విచారించారు. 3 గంటల పాటు విచారించారు. వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి అంశం మీదన మీరు ఆ రోజున ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఆ టైంలో మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎక్కడైతే తాడేపల్లిలో ఉందో అక్కడ ఉన్నటువంటి మాట వాస్తవమా కదా, మీ అనుచరులు సోన్సో వాళ్ళు దాడి చేసినటువంటిది మీ ఆదేశాల మేరకే జరిగిందా లేదా, ఇదిగో సోన్సో వాళ్ళు మీ అనుచరులా కాదా, వీళ్ళని మీరే చెప్పారా లేదా, మీకు అక్కడ పార్టీ కార్యాలయం నుంచి మానిటర్ చేశారా లేదా, మీరు అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలు ఇవిగో అంటూ ఫోన్కి సంబంధించి ఆ సందర్భంలో అక్కడ ఉన్నారన్నటువంటిది అవన్నీ కూడా